కలివరద దేవా కాపాడరావా. నిండు మనసున నీకు మొక్కితే చాలు, నిండు మనసున నీకు మొక్కితే చాలు. ఉండలెక్కక ముందే తీరు కోరికలు, ఉండలెక్కక ముందే తీరు కోరికలు. నిండు మనసున నీకు మొక్కితే చాలు, నిండు మనసున నీకు మొక్కితే చాలు. ఉండలెక్కక ముందే తీరు కోరికలు, ఉండలెక్కక ముందే తీరు కోరికలు. దీనులను కాపాడని కన్న ప్రభువెవరు, దీనులను కాపాడని కన్న ప్రభువెవరు. శ్రీ శ్రీనివాస సచ్చిదానంద, శ్రీ శ్రీనివాస సచ్చిదానంద. దీనులను కాపాడని కన్న ప్రభువెవరు, దీనులను కాపాడని కన్న ప్రభువెవరు. శ్రీ శ్రీనివాస సచ్చిదానంద, శ్రీ శ్రీనివాస సచ్చిదానంద. పద్మావతి రమణ శ్రీ వెంకటేశ కలివరద దేవా కాపాడరావా. పద్మావతి రమణ శ్రీ వెంకటేశ కలివరద దేవా కాపాడరావా. కలివరద దేవా కాపాడరావా. కలివరద దేవా కాపాడరావా. శ్రీ శ్రీకంఠేశ శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస. కళ్యాణ వెంకటరమణ స్వామి గోవింద గోవింద. సచ్చిదానంద హృదయవాస గోవింద గోవింద. పవనసుత వీర హనుమానికి జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. హరికి శివుడికి ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. వాళ్ళకన్నా వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అనకూడదు. అందరూ ఇద్దరు పెద్దవాళ్లే, ముగ్గురు పెద్దవాళ్లే. ఈరోజు స్వామి యొక్క జీవాత్మ పురాణ ప్రతిష్ఠ జరిగింది. రేపు పూర్ణంగా అభిషేకం, తర్వాత స్వామి యొక్క పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ఏం లేదు, కేవలం దర్శనం మాత్రం చేసుకోండి. పూర్ణ దర్శనం అంతే ఈరోజు. రేపన్ని అలంకారాలు అవి ఇవి అయిపోతాయి, సగం సమయం కనపడతాడు. ఇక్కడికి రాకముందు స్వామీజీ వారు తిరుపతికి వెళ్ళి ఒక రాత్రంతా ఉండి అక్కడ ప్రార్థన చేసి, అక్కడ అన్ని పుణ్య నదుల యొక్క తీర్థము, సప్తసాగరాల యొక్క తీర్థము, అన్ని పర్వతాల యొక్క గంధము, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు అభిషేకం చేశారు స్వామికి. అక్కడ తిరుపతిలో స్వామీజీకి వాళ్ళు ఇవ్వటం జరిగింది. మన దత్తపీఠానికి తిరుపతిలో ప్రధాన ద్వారం నుంచి మర్యాదలతో ఒక ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో ఉండింది, మళ్ళీ ప్రారంభమైంది.
ప్రతి సంవత్సరం అక్కడ వెళ్ళటం, ఒక్కరోజు దర్శనం చేసుకొని 1 గంట దర్శనం చేసుకొని రావటం. మొన్న వెళ్ళినప్పుడు 1 గంట సేపు స్వామి సన్నిధిలో దగ్గరలో కూర్చొని ప్రార్థన చేసి, సముద్రం ఎప్పుడో దాటావు, అయినా మళ్ళీ నేను చిన్నదిగా దాటుతున్నావు, డాలాస్ వెంకటరమణ స్వామి ఏం పేరు పెడదు అన్న. లోపల నుంచి శబ్దం వినపడింది, కళ్యాణ వెంకటరమణ స్వామి పెట్టు. అందుకని 1 గంట సేపు అక్కడే కూర్చున్నా. అందుకని స్వామికి కళ్యాణ వెంకటరమణ స్వామి, వెంకటేశ అని కూడా అనవచ్చు మీరు, వెంకటరమణ స్వామి కూడా అనవచ్చు. ఎవరెవరికి ఎట్లెట్లనో ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ ప్రేరేపణ ప్రకారంగా స్వామి ఇక నిదానంగా సర్వాభరణాలు కూడా చేయించుకుంటాడు. మీరందరూ సర్వాభరణాలు ఎవరో చేయిస్తారు అనే దృష్టితో ముందుగానే ఆ శిల్పికి కొలతలు అంత నమూనిగా ఇత్తడి కవచం వచ్చింది. పాదాలు కవచం, కటిహస్తము, అభయహస్తము, పూర్ణాభయహస్తం, పాదాలు ఆశ్రయించు నిన్ను ఉద్ధరిస్తాను అనే హస్తం అది. శంఖ చక్రాలు, అద్భుతమైనటువంటి రూపం అది. కలియుగంలో ద్వాపరయుగం అంతిమవుతూ కలియుగం పుట్టేటప్పుడు నారదాది మహాత్ములందరూ అడిగారు, కలియుగం అత్యంత క్రూరంగా ఉంటుంది, ధర్మాత్ములకి చాలా కష్టంగా ఉంటుంది. ధర్మాత్ములు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు. మనమంతా ధర్మాన్ని ఆచరిస్తున్నాం, కొద్ది గొప్ప ఆచరిస్తున్నాం, పూర్తిగా లేదు, కొద్ది గొప్ప. వాళ్ళకు కూడా కష్టం ఉంటుంది, కొద్ది గొప్ప ఆచరించే వాళ్ళకు కూడా. ఎందుకు కష్టం వస్తుంది అని మీరు తప్పు కనిపెట్టుకొని మీరు సరిచేసుకుంటూ ఉండాలి. నిష్టలో, ఆహారంలో, వస్త్రములు, అలంకారంలో ఇవన్నీ సరిచేసుకోవాలి మీరు. అక్కడ వెళ్ళి యంత్రము మంత్రము ఇవి గ్రహాలు బాధలు ఇవంతా అడిగే బదులు ఎందుకు కష్టం మనకు వచ్చింది మీరు పట్టి వేసుకోవాలా. మనము తినే ఆహారం ఏమిటి, అది ఫస్ట్ యోచన చేయాల. దాన్ని వర్జితం చేసుకొని రావాలా, సాత్వికానికి రావాలి. మనం కష్టాలు పోతాయి, నిజంగా చూడండి. కావాలంటే ఖండితం పటాపంచలైపోతాయి. వస్త్రధారణం కూడా మనకు యోచన చేయాలి మనం. తర్వాత మన ఇంట్లో బిహేవియర్ ఎట్లా ఉంది, భార్యాభర్తలు ఎట్లా ఉన్నాం, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం సరేనా, డబ్బు సంపాదన చేస్తున్నాం సరేనా, ఎంతవరకు మనం స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక తట్టు మనం. ఎందుకంటే మన పరంపర చాలా పెద్ద ఋషులు పరంపర మంది. అందరూ ఋషులతోనే పుట్టిన వాళ్ళు మనమంతా కూడా. మీరు అట్లా పోతే పోతే మీ నాన్న పేరేంటి, 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 ఎట్లా వెళ్ళాలి కదా, మనం వెళ్ళాలి కదా. మన మూలం ఏదో ఉంటుంది కదా, మూల పురుషుడు నాన్నమ్మ లేనిది మనం రాలేం కదా. ఆ మూల పురుషుడు ఎవరు, అట్లా ఎత్తుకొని వెళితే మనం ఋషుల వరకు వెళ్ళిపోతాం. అందుకే అందరికీ ఋషుల గోత్రాలు ఉన్నాయి. ఏదో బాంబులకి మాత్రమే అనుకోకండి,
బ్రాహ్మణులు మాత్రమే అనుకోకండి. అందరికీ అన్ని వర్ణాలకి కూడా ఉంది, ఋషులు ఉన్నారు. అన్ని వర్ణాల వరకు ఉంది, తెలియదు మనకు. అందుకని మనం శివ పూజ, శివభక్తులైతే శివగోత్రం అంటాం, విష్ణు భక్తులైతే విష్ణు గోత్రం ఏముందో ఆ గోత్రం చెప్పుకుంటాం. లేదు మనం గురు భక్తులైతే గురు గోత్రం, అంతే, అట్లా చెప్పుకుంటాం. ఈజీ మనకు. లేకపోతే అముఖ గోత్రం అని అంటారు, అది బాగలేదు, అర్జెంట్ గోత్రం అది. అందుకని ప్రతి ఒక్కరికి ఋషుల యొక్క వంశ పరంపర ఉన్నది. మనుషులందరికీ, అన్ని దేశాల్లో ఉండే వాళ్ళకు కూడా, వాళ్ళకి తెలియదు, అట్లా పుట్టారు. దాన్ని మ్లేచ్ఛులు అంటాం. దాని వాడు మ్లేచ్ఛులు ఉంటే తెల్లవాళ్ళు అని అర్థం అవుతుంది, అర్థం వస్తుంది. నల్లవాళ్ళు అని కూడా అర్థం వస్తుంది. సో వాళ్ళకు కూడా పరంపరంగా మహర్షులు ఉన్నారు, ధర్మం ఉన్నది, ధర్మదేవతలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్ర దేవత ఉంది. ఏదో నక్షత్రంలో మనం పుట్టాం, అది ఏంజెల్ మనకు. అది వేరే ధర్మంలో కూడా చెప్తారు, మన ఏంజెల్ దేవుడు ఇది అంటారు వాళ్ళు. ఆ పిల్లలు అంటే ఎవరైనా పోండి పెద్దోళ్ళు, అట్లా ఏంజెల్స్ మనం రక్షిస్తూ ఉన్నారు. అందుకని మనం ఆ ఏంజెల్స్ ఎవరు అంటే, మనం పుట్టినప్పుడు ఏ టైంలో ఏ ఏంజెల్ ఉన్నారో ఆ ఏంజెల్. ఎవ్రీబడి హ్యావ్ ఏ ఏంజెల్స్, దేర్ ఓన్ గోత్ర, దేర్ ఓన్ నక్షత్ర, దేర్ ఓన్ స్టార్, ఎవ్రీవన్. ఈవెన్ డాగ్ ఆల్సో, even cow also. You understand? Even mosquito also. They took birth the same angel time. Calculation, the science. That vibration he took birth, that angel name. అది మనం నక్షత్రం అని చెప్పుకుంటాం, స్టార్ అంటాం. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం అంటాం. ఇక దానికి ఏదో క్యాలిక్యులేషన్ చేసి నువ్వు అట్లయిపోయావు, ఇట్లయిపోతావు, అట్లయిపోతావు, ఆ సేవ చేయించి ఈ సేవ, నాకు అది తెలీదు, దాని సంగతి నాకు తెలియదు. మీకు భ్రమ అంతే. మీకు దేవుణ్ణి ఆశ్రయించటమే నాకు తెలిసిందంతే. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా పరమాత్ముడినే ఆశ్రయించాలి, కానీ ఆ గ్రహశాంతి చేసుకో, ఈ ఊరిక సైకలాజికల్ అంతే. అది జరిగే జరుగుతుంది. అటాని ఊరికే కూర్చోకూడదు, డైవర్ట్ మనస్సు డైవర్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏదైనా నొప్పి వస్తే మన నొప్పిని డైవర్ట్ చేస్తారు వాళ్ళు. ఏం దానికి డైవర్ట్ అంటే, ఇమీడియట్గా మెడిసిన్ పనిచేయదు. అందుకని ఇమీడియట్గా వాళ్ళకి నిద్ర మాత్ర ఇస్తారు, లేకపోతే నిద్రపోయేటట్టు చేస్తారు. అది మాత్ర కాదు, అది ఔషధి కాదు. అది నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఈ అవయవాలన్నీ కూడా నిద్రపోతాయి. అప్పుడు నొప్పి తెలీదు. అంతటితో ఊరికే ఉండరు డాక్టర్, నిజమైన ఔషధి కూడా వేస్తారు. అది స్లో ప్రాసెస్. ఏది వాళ్ళు వేసే మెడిసిన్. ఫస్ట్ మనకు మెడిసిన్ ఏమవుతుంది, అది నిద్ర వచ్చేస్తుంది. అది కావాలి మనకు. అయిన తర్వాత మెడిసిన్. సో కాబట్టి ఈ శాంతులు, ఈ గ్రహ బాధలు ఎవరో అడిగారు, స్వామీజీ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చేసుకోవచ్చా అని అడిగారు. అన్ని భక్తిమాల్లో అన్నీ రాసేశారు స్వామీజీ. ఏ రాయంది ఏమీ లేదు, మీరే చూడలే, ఏది మిస్ కాలే. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ కొత్తది అడిగినా అది ఎప్పుడే పాతది అయిపోయి ఉంటుంది. కొత్తది నీకు కొత్తది, నాకు ఎప్పుడో పాతది.
సో అన్ని దాంట్లకు ఆన్సర్ ఇచ్చేసారు స్వామీజీ. ఇంకా ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. నా డ్యూటీ ఏంటంటే ఊరికే మౌనం అంతే. మీరు దాన్ని ఎతకాల, రీసెర్చ్ చేయాల. అన్ని దాంట్లకు ఆన్సర్ ఇచ్చేశారు. సో కాబట్టి అయితే ఈ శాంతిలో అంత చేయకూడదా? అది ఆరామంగా చేయొచ్చు. నేను చెప్పాను కదా, ట్రాంకులేజ్, అది ఒక నిద్ర మాత్రలాగా, అది డైవర్ట్ మనస్సు. నువ్వు అంతసేపు శాంతి దగ్గర ఉంటావు, శాంతిని గురించి మాట్లాడుతూ ఉంటావు, శాంతి గురించి అన్నదానం అది ఇది ఏదో చేస్తూ ఉంటావు. సో అప్పుడు ఆ కష్టం కొంచెం అట్లా పోయింది. నిద్ర వస్తూ ఉంటే డ్రైవింగ్లో పక్కకి వెళ్ళి కాసేపు ఉండి 5 నిమిషాలు ఊరికే నిద్ర చేస్తే నిద్రపోతుంది. అది మంపర్ వస్తూ ఉంటుంది. మంపర్ వచ్చినప్పుడు తోలకూడదు బండి. యాక్సిడెంట్ కావటం అదేనే. నాకేమిట్లే అనకూడదు. ఇమీడియట్గా స్లో చేసి నిదానంగా కొంచెం బయట పెట్టుకొని కాస్త 5 నిమిషాలు, అంతే, ఎక్కువ కూడా లేదు. మీరు 5 నిమిషాలు అట్లా పడుకొని కొంచెం నీళ్లు తాగితే మళ్ళీ మెలకు అయిపోతుంది. మళ్ళీ 3-4 గంటలు డ్రైవ్ చేయొచ్చు. దాంతోనే మనం వెళ్ళకూడదు. తర్వాత రెడ్ లైట్ దాటేస్తానులే అని చెప్పేసి కూడా మనం వెళ్ళకూడదు. మనం స్టాప్ చేయాల్సిందే. అది కేపబుల్, నేను డ్రైవ్ చేసుకొని వెళ్ళగలను అనేది చాలా పొరపాటు. అన్ని రూల్స్లు ఎట్లా మనం ఫాలో చేస్తున్నామో మన జీవితంలో కూడా అదే విధంగా అన్ని రూల్స్లు ఫాలో చేయాలి. చూడండి, మీరు కావాల్సింటే పొద్దున్నే లేయటం, సూర్యుడి యొక్క దర్శనం చేయటం ఎంత ఆరోగ్యం. క్రియాయోగం చేయటం, సూర్య నమస్కారం చేయటం, ప్రతి వారం సూర్య నమస్కారం అందరూ చేయాల, దినము చేయాల. గుంపుగా అందరూ కూడా ఒక యూనిటీగా మనం ఆశ్రమంలో భక్తులు మీరంతా ఒక నెలకు పర్యమో ఎప్పుడో పరి చేరి అందరూ కూడా శిరీష్ పౌండ్లా గారు ఏర్పాటు చేస్తారు. మా ఆయన జీవితమే క్రియాయోగం. పాపం వాళ్ళది. ఇంటి పని ఎక్కువ గమనిస్తాడో లేదో తెలీదు. దాన్ని చూసుకొని క్రియాయోగం మీకే మంచిది. మాకేం లాభం లేదు. మీరేదో ఒక $1 ఇచ్చేది అంతే తప్పితే మనకు మంచిది. ఒక గ్రూపుగా చేయటం అనేది సూర్యుడికి. ఆ 12 స్తుతులు, నామాలు స్వామికి నమస్కారం చేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది. సూర్యుడు యొక్క వెలుతురు మన మీద పడినప్పుడు రోగాలు పోతాయి. టైం లేదు అనకూడదు మనం. అప్పుడు ఏదైనా అపాయం వస్తే ఆసుపత్రికి టైం ఉంటుందా నీకు? అయితే అడ్మిట్ కావటానికి అప్పుడు టైం లేదు, అప్పుడు వెళ్ళాలి తప్పదు. సో కాబట్టి అది రాకోకుండా మనం అవాయిడ్ చేయాలి. కొన్ని పద్ధతులు మనం అనుసరించాలి. నమ్మకం లేదు అనకూడదు. అయితే డాక్టర్ మెడిసిన్ ఇచ్చేది నమ్మకం లేదంటే తిడతాడంతే, పో అంటాడు. ఇమీడియట్గా గుణంలాగా కనపడుతుంది కదా, అందుకని నమ్మకం దాని మీద. ఇది స్లో ప్రాసెస్. ఈ తత్వాలు స్వామి యొక్క చెప్తూ ఉండే విచారాలు రావు అసలు. పూర్వం వాళ్ళు 100 సంవత్సరాలు, 124 సంవత్సరాలు ఇంకా ఉన్నారు చాలామంది. 160 ఏళ్ళు, 170 ఏళ్ళు వాళ్ళు మహాత్ములు ఉన్నారు. ఇంకా ఎట్లా బతికారు వాళ్ళు? సిస్టమ్, వాళ్ళ ఆహారం, వాళ్ళ విహారం, వాళ్ళ బిహేవియర్ ఇమీడియట్గా అప్సెట్ కావటం, దేవుణ్ణి తిట్టేది, తల్లిదండ్రులను తిట్టేది, నన్ను తిడితే నేను తిరుక్కొని తిడతాను. నేను ఊరికే ఉండి నేను మరి గంట లోపలే చూపించేస్తాను మహిమ. నేను ఊరికి మాత్రం ఉండేలే. నాకేం పట్టింది, తిక్కబట్టింది అని ఏదో తిట్టించుకోవడానికి. పాపం ఆయన మాట్లాడు, పాపం దేవుడు అట్లా అంటు తిట్టింది. మనం నన్ను తిట్టు చేస్తాను, నీకు టెంకాయ నీ మీద వేసేస్తాను. తప్పది. మనం విగ్రహంలో నిగ్రహం రావాలని విగ్రహమూర్తి.
అన్ని జీవుల్లో పరమాత్ముడు ఉన్నాడు. ప్రహ్లాదుడు అన్ని దాంట్లో ఉన్నాడని చెప్పి అందుగనుడు ఇందు లేడని సందేహం వలదు. స్వామీజీ భాగవతంలో చెప్పారు కదా. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? అన్ని చోట్ల ఉన్నాడు, అయితే ఈ రాయిలో ఉన్నాడా అని కొట్టాడు. పాపం, ఆయన అవతారం రాయిలో కూడా కనపడ్డాడు. ఇంక అంతకన్నా సాక్షి ఇంకేముంది? నీళ్లలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో, అమ్మోయ్ అన్ని చోట్ల ఉన్నాడు. కానీ మనం జీవాత్ముడు, మనం అంత జీవాత్ముడు, మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం వేరే, అది వేరే, భగవంతుడు. ఈ జీవాత్ముడు వెళ్ళి అక్కడ చేరాలి. మనం జీవాత్ముడు వెళ్ళాల. సో అదే మనం చాలా అవస్థలు పడుతున్నాం. మనకు ఉండేటువంటి ఉపనిషత్తులు కానీ, మనకు ఉండేటువంటి భాగవతం కానీ, భగవద్గీత కానీ, మనకు కొన్ని కథలు, రామాయణం కానీ, ఇవన్నీ కూడా వేరే మతస్థులకు లేదు. అది వాళ్ళకు వేరేగా ఉండొచ్చు. వాళ్ళకి ఎంత ఈజీ మనది. వాళ్ళంతా ఆధ్యాత్మికానికి ఇటువైపు వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కేవలం భక్తి, కర్పూర ఆర్తి, టెంకాయలు కొట్టడం, పులిహోర నైవేద్యం మనే తినేసి నువ్వు చూపు నాకు మేపు చూపించేది, తినేసేది. ఒక్క దేవాలయంలో ఒక్క టెంకాయ ఎవడన్నా ఏ దేవుడైనా తినింటే చెప్పండి? తిన్నాడు. మనమే చట్నీ చేసుకొని తినేస్తాం. భగవంతుడికి దృష్టి భోజనం స్వామికి. ఆయన తినాల్సిన పని లేదు. వెంకటరమణ స్వామికి ఒకప్పుడు ఈ తెల్లవాళ్ళు దొరలుగా ఉంటారు కదా, ఒకప్పుడు వాళ్ళకంతా ఒకరోజు అనుమానం వచ్చింది. ఈ అయ్యవార్లు, ఈ నామాలు పెట్టుకున్న అయ్యవార్లు అందరూ కూడా ఇంతింత ప్రసాదం తీసిపోయి లోపల చార వేసుకుంటారు. ఎంతసేపు అయినా రారు బయటికి. చాలాసేపు బయటకు వస్తున్నారు. వీళ్ళకి అనుమానం వచ్చింది, లోపల తినేస్తున్నారా వీళ్ళు అని ఒక తెల్లదొర కలెక్టరు పట్టుకున్నాడు. లోపల ఏం జరుగుతుంది చెప్పండి, తెర తీసి చేయండి. లేదు వీళ్ళు తెర వేసి మేము నైవేద్యం చేసేది, తెర తీసి తీయకూడదు. దేవుడు తింటాడా? ఖండితంగా తింటాడు. మరి దేవుడు తినేటప్పుడు తెర ఎందుకు? అంటే మాలాగా టేబుల్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినాలనే? అత్యంత సూక్ష్మం కనపడదు ఆయన తినేది, కాబట్టి తెర వేస్తున్నాం. నిజంగా కనపడేటట్టయితే తెర తీస్తూ ఉంటుంది. అయితే అంత మాత్రాన ఎట్లా చెప్తారు మీరు నైవేద్యం? అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక పండితుడు, పని పోతే పోని, నా జీవితం పోతే పోయా అని చెప్పి ఆ తెల్లదొరకు నైవేద్యం వెళ్ళేక ముందు చక్కెర పొంగలు, మామూలు కారం పొంగలు, వడ, లడ్డు ఇవన్నీ తినిపించాడు. కొంచెం కొంచెం తిను అన్నాడు. ఎవరికి తెలియకుండా పనిచేశాడు. మిగతా అసిస్టెంట్స్ అంతా ఊరికే చూస్తున్నారు ఆశ్చర్యంగా, ఏంటి ఇంట్లో దోషం అవుతుంది కదా అని. తినిపించాడు. తినిన తర్వాత నీళ్లు తాగు అన్నాడు. అయింది. లోపలికి అదే వెళ్ళి నైవేద్యం చేశాడు. స్వామి, నన్ను నువ్వు చంపేశాయి, నేను ఇంక ఉండను. ఎందుకంటే నేను చేయటానికి వీల్లేదు. ఈ తెల్లదొర ఎంగిలి నీకు ఇస్తున్నా, నేను దొర ఎంగిలి నీకు ఇస్తున్నా, నేను చాలా పాపం చేశా, నన్ను క్షమించు. నైవేద్యం పెట్టాడు. అంత భక్తి. అప్పుడు అర్చకులు స్వామితో మాట్లాడతారు కొంతమంది. అట్లా అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. అన్నీ తీసుకొచ్చి తెల్లదొరని పిలిచి మళ్ళీ తినమన్నాడు. ఇప్పుడు అన్నీ రుచి చూశాడు. రుచి తగ్గిపోయింది దాంట్లో. చాలా ఆశ్చర్యపడ్డాడు. చాలా ఆశ్చర్యపడి, నీ పని పోకోకుండా చూసుకుంటా, నేను నీకు జీవమాన పర్యంతము నాకేమొద్దయా, నువ్వు తెలుసుకుంటే చాలు
అట్లా స్వామీజీ అత్యంత దృష్టి భోజనం అంటారు దానికి. కేవలం దృష్టితోనే స్వామి ఆరగిస్తాడు. ఆరగింపు మనము ఎందుకు అట్లా చేస్తున్నామంటే ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవాలి దేవుణ్ణి. మనం మూర్తి విగ్రహంగా అనుకోకూడదు. మనం అట్లా ఏదో విగ్రహం అలంకారం, మనం ఫ్యామిలీ మెంబర్గానే చూసుకోవాలి. పవళింపు సేవ చేయాలా, నైవేద్యం చేయాలా, అన్నీ అలంకారం చేయాలా, అభిషేకం చేయాలా, స్వామికి ఒళ్ళు తుడచాలా, గంధం పొయ్యాలా, అన్నీ చేయాలా. ఒక ఫ్యామిలీ మెంబర్ మనకు. ఆయన ఏడ్చుకుంటూ చేయకూడదు. మన ధర్మంలో ఏడ్చుకొని ముక్కు అన్నది లేదు. కొందరు చేస్తారో తెలియదు, కానీ ఏడ్చుకొని చేసే పద్ధతి లేదు మనకు. నవ్వుతూ చేస్తాం. అన్ని కష్టాలు మనం నివేదన చేసుకుంటాం. మంచి ఫ్రెండ్ మనకు, సఖ పాండురంగ అన్నారు. పండరాపుర స్వామిని నామదేవుడు పాడేది సఖా పాండురంగ కనోబా తుజి గోంగడి చాంగలే స్వగత సచ్చిదానందమిలోని శుద్ధ సత్వగుణమిణలీరే. భగవంతుణ్ణి నింద చేసుకొని అంటే ఒక అంత ఫ్రెండ్షిప్గా పాడతాడు. స్వగత సచ్చిదానందమిలోని శుద్ధ సత్వగుణమిణలీరే. అన్ని గుణాలు నీకున్నాయి, నాకు చెడ్డ గుణాలు ఇచ్చావు. నవాటామి పరోనిగాయ, నాకు 9 విధమైనటువంటి బుద్ధులు ఇచ్చావు, దరిద్ర బుద్ధులు. నీకు ఎన్ని గుణాలు ఉన్నాయి, ఒక్క గుణం నాకు పారేయకూడదా అని అడుగుతాడు. అని అంటూ పోన్లే, ఎందుకులే మనకు తాపత్రం, మనం ఇద్దరు రాజీ అయిపోతాం, మన ఇద్దరం ఒకటిగా అయిపోతాం. తెక్కూడదు కానోబా. అట్లా మనం ఒకటిగా ఆ విఠ్ఠల స్వామిని, ఆ వెంకటరమణ స్వామిని వేడుకుంటూ కానోబా అంటే కృష్ణుడు. ఓ కృష్ణ, నేనేమి ఇస్తానేను. అక్కడ మరాఠీ భాషలో నేనేమి ఇస్తాను వంకాయ్ అనే ఒక భాష అది. ఏమి ఇస్తాను నేను, నా என்ன கொடுக்குறேன், ஒண்ணுமே இல்லை, நான் வெங்காயம் மட்டும்தான் கொடுக்குறேன். కనోబా ఏమిస్తా నేను, నువ్వైతే అన్నీ ఇస్తావు, నువ్వు ఇచ్చేవాడివి. నాకు ఒట్టి నాకేంటంటే ఒక బుద్ధి, ఆ నామదేవుడు, జ్ఞానదేవుడు, వీళ్ళంతా, ఆ ఖానాభాయ్, వీళ్ళంతా చెప్పేది వాళ్ళు మనకు ఎప్పుడు అడగటమే, గివ్ మీ గివ్ మీ గివ్ మీ గివ్ మీ. దేవుడి దగ్గర వెళ్ళి బట్టి అదే వేడుకోవటం పని. నువ్వు ఇచ్చింది నీకు ఇస్తున్నా, నన్ను అనుగ్రహించు, నువ్వు ఇచ్చింది నీకు ఇచ్చేస్తున్నా, నన్ను అనుగ్రహించు అనేవాళ్లే లేరు ఎవరు. నువ్వు ఇంకాస్త ఇస్తే నేను ఇస్తా నీకు. కానీ మీ గురువు గారు నీ దగ్గర ఉండే నువ్వు ఇస్తే నేను ఇస్తా, లేకపోతే నువ్వు నేను అంతే. ఇప్పుడు నువ్వు ఇస్తే నేను ఇస్తా, లేకపోతే లేనని వాడు మాట్లాడడు కదా. అందుకని నువ్వు ఇస్తావా, అప్పుడు నేను ఇస్తా నీకు అని అంటా. నేను నీకు అప్పుడేగా ఇత్తైతాను కానీ దాన్ని ఇస్తే నాకు పోనీ, నా దగ్గర ఏమీ లేదు, ఆ పెద్ద గుణాలే ఇత్తేతాయి, నేను చూసుకుంటాను అంటారు. అదే ఇత్తేతాయి పోనీ. ఈ అంతో కొంత ఇచ్చాను కదా, ఇచ్చేయి నువ్వు నాకు. లేదంటే మీరు ఇస్తే ఎక్స్ట్రా ఇస్తారు కదా, ఎక్స్ట్రా మీకు ఇస్తాను. నీకు ఇచ్చి నేను తీసుకోవాలని నా కర్మనా, నేనే కొట్టేసుకుంటాను. అది లాటరీ నేనే కొట్టుకుంటా. లాటరీ టికెట్ తీసుకుంటావట, నేను అనుగ్రహం చేయాలట. నువ్వు $11 నాకు కడతావట శ్రీచక్రార్చనకు,
లాటరీ టికెట్ తీసుకుంటావంట, నాకు లాటరీ కొట్టించు, దాంట్లో మీకు 25% ఇస్తాను మీకు. ఏం గరాచారం నాకు? $11 తీసుకొని $25 నాకెందుకు? అదే నేను చూసుకొని $11 అక్కర్లేదు, $100 నేనే కొట్టుకుంటాను. లాటరీ టికెట్ నేనే తీసుకొని నేనే కొట్టుకుంటాను. నీకు ఇచ్చి నీతో మళ్ళీ నేను వ్యవహారం పెట్టుకొని మళ్ళీ నువ్వు నాకు అది ఇచ్చి ఏం గ్రాచారంగా నాకు వచ్చి సౌభాగ్యాన్ని నేనే తీసుకుంటా, నీకేమిటి ఇవాళ? అక్కడ మహాత్ములందరూ పాడతారు, ఖనోబా తుజి గోంగడి చాంగలి కనోబా తుజి हमसे काजले चांगली स्वगत सच्चिदानंद मिलोनी स्वगत सच्चिदानंद मिलोनी शुद्ध सत्व गुण मिणलीरे स्वगत सच्चिदानंद मिलोनी शुद्ध सत्व गुण मिणलीरे सद्गुण गोंडे रत्न जडित चुदे श्याम सुंदर शबलीरे कनोबा गोंगडी चांगले हरे विठ्ठला. నా దగ్గర ఏముందయ్యా ఇవ్వటానికి? నా కోసం కాచుకుంటున్నావు. విఠ్ఠల ఆలయానికి ఒకప్పుడు ఒక అర్చకుడు లోపల వెళుతుంటే నామదేవుడు బయట నిల్చొని చూసేవాడు. అర్చకుడు పూజకని వెళ్ళేవారు. ఈ నామదేవుడు విఠ్ఠల స్వామికి తిరిగి నమస్కారం చేసేవాడు. ఇట్లా నమస్కారం చేసేవాడు. అర్చకుడు బయటకు వస్తుంటే మళ్ళీ ఇట్లా నమస్కారం చేయాలి. అర్చకుడికి చాలా కోపం వచ్చింది. ఏంటిది, నేను బయటకు వస్తుంటే తిరిగి ఇటు నమస్కారం ఇటు చేస్తావు, నేను లోపలికి వెళుతుంటే ఇటు చేస్తావంటే నేనేం చేస్తూ స్వామి? నువ్వు వెళ్ళేటప్పుడు విఠ్ఠల బయటకు వచ్చేస్తున్నాడు, ఉండడు. అందుకని విఠ్ఠల ఎక్కడ వెళతాడో అక్కడ నేను నమస్కారం చేయాలి కదా. నువ్వు లోపల వెళ్ళేటప్పుడు స్వామి బయటకు వచ్చినప్పుడు నేను ఇటు చేస్తాను. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు స్వామి లోపలికి వెళ్తాడు, నేను విఠ్ఠల తట్టు చేస్తాను. అప్పుడు అర్థమైంది అర్చకుడికి, ఓహో నేను లోపలికి వస్తేనే స్వామి బయట వెళ్ళిపోతున్నాడని ఆ రోజు నుంచి బుద్ధిగా భక్తిగా పూజ చేశాడట. అట్లా స్వగత సచ్చిదానందమిలోని శుద్ధ సత్వగుణ మిళలీరే సద్గుణ గోండే రత్న జడితాయి శ్యామ సుందర శబలీరే శ్యామ సుందర శబలీరే సద్గుణ గోండే రత్న జడిత శ్యామ సుందర శబలీరే కనోబా வெங்காய கொடுத்தே நீ எனக்கு என்ன நான் கொடுக்க மாட்டேன். என்ன கொடுக்கறதுனா కామ కర్మ అవిద్యా త్రిగుణి. నాకు ఏమిచ్చావు? కామ కర్మ అవిద్యా త్రిగుణి 3 నాకు ఇచ్చావు. కామము, మోహం, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలా, శశలాకారు తీసుకోవాలా, కుశలాకారు తీసుకోవాలా. కామం అది, దాని ముఖం ఎట్లుంది, దాని విచిత్రంగా ఉంది. శశలాకారు తీసుకోవాలా, కామ కర్మ, ఇంకా అది కొనాలా, ఇది కొనాలా, ఆ చీర తీసుకోవాలి, ఈ చీర. కామం అది. కామం అంటే కేవలం భార్యాభర్తలది కాదు. కామం అంటే ఆశలు. ఇంకా అది కొంటే పనికిరావన్నీ ఉంటాయి ఇంట్లో. నేను ఎంతో ఇళ్ళకి వెళ్ళాను కదా, అస్సలే పనికిరాదు. ఒక్కరోజు కూడా ఉపయోగించరు దాన్ని. డబ్బులు వేస్ట్. సేలు, దురాశ,
కొనిస్తాం. ఉంటుంది, పిల్లలు దాన్ని ముట్టరు, దాన్ని మూసి కూడా చూడరు. కొనకూడదు మనం. మాకేమిచ్చాము? काम कर्म अविद्या त्रिगुणी. अरे मेरे लिए काम कर्म अविद्या त्रिगुणी दिया है. तुझे सद्गुण गोंडे रत्न जड़ित, कितनी सौंदर्य है तुम्हारा पास, तुम्हारा कितने अलंकार किया है. ए बालाजी कितने अलंकार किया है. एक एक अलंकार का एक एक गुण है तुम्हारा शरीर में. कितनी तो माला दिया है, कितनी तुलसी माला चढ़ाया है. एक एक रत्न का लिए रत्न जड़ित श्याम सुंदर. तू श्याम सुंदर. अरे मेरे मुख देखो, कभी मुख. मैं बंदर है, मैं क्या करना, बंदर है, गधा है. मेरा मुख गधा है, मेरा बुद्धि गधा है. श्याम सुंदर सद्गुण गोंडे रत्न जड़ित तुझे श्याम सुंदर శబలి రే. ఎంత బాగున్నావు నువ్వు చూడటానికి. నువ్వు ఉన్నావో లేవో తెలియదు కానీ నీ అలంకారం ఎంత బాగుందయ్యా. అబ్బా దేవుడు వచ్చేటట్టు సూపర్ అన్నారు ఇప్పుడు ఎవరో వచ్చేటప్పుడు, బయట వచ్చేటప్పుడు సూపర్ గా ఉంది దేవుడు అన్నారు. అంటే ఆ రత్న కళ వచ్చి పడిపోయింది అప్పుడే, డాలాసులు పడిపోయింది అప్పుడే, వచ్చేసాడు. ఎంత బాగుంది. సద్గుణ గోండే రత్న జడిత తుది శ్యామ సుందర శబలి రే. కామ కర్మ అవిద్యా త్రిగుణి. काम कर्म अविद्या त्रिगुण पंचभूतानि मिणलीरे. काम कर्म अविद्या त्रिगुण पंचभूतानि వినలీరే. పంచభూతాలు నాకు ఇచ్చావు. ఒక్కరోజు స్నానం చేయలేకపోతే వాసన వచ్చేస్తుంది. ఒక అరగంట నేను తిక్కకపోతే పండ్లు లొక్కని వాసన వస్తుంది. ఇంకా పండ్లు తిక్కలేదా ఆయన ఇంటింటి వాళ్ళే తిట్టుకుంటాం. తిక్కలసిందే, తప్పదు. 12 గంటల్లో మారిపోతూ ఉంటుంది శరీరం అంతా కూడా. అన్ని చోట్ల నుంచి దుర్గంధం, పంచభూతాల దుర్గంధం వస్తూ ఉంది, నవద్వారాలో దుర్గంధం వస్తూ ఉన్నది. మలము. ఏం పరమాత్ముడు ఇచ్చాడు ఈ శరీరం మనకు తెలీదు. దీన్ని అద్భుతమైన శరీరము, అది ఇది అది అలా అంటాం. కానీ యోచన చేస్తే మనకు బేజారుగా అనిపిస్తుంది. మనకు, నాకు మాత్రం అనిపిస్తుంది, మీకు అనిపించదేమో. అనిపిస్తుందా లేదా? మలము. చెవులో నుంచి మలం వస్తుంది, ముక్కులో నుంచి వస్తుంది, కంటి నుంచి వస్తుంది, నోటి నుంచి వాసన, దుర్గంధం వాసన. కాసేపు వేడిలో వెళితే అన్ని చోట్ల నుంచి దుర్గంధం వాసన, గబ్బు, గుఫు గుఫు. నువ్వెన్ని అత్తర్లు, తుస్సు పుస్సు తుస్సు, అన్ని తుస్సులు కొట్టినాక తుస్సులకు మీరిన కుస్సు వస్తుంది, ఉస్సు వస్తూ ఉంటుంది. తుస్సులకు మీరిన దాన్ని మేము కన్నడలో అంటాం హూస్సు అని పేరు, దాని పేరు హూసులు వస్తూ ఉంటాయి. సద్గుణ గోండే రత్న జడిత తుది శ్యామ సుందర శబలీరే. కనోబా కనోబా తుజి గోంగడి చాంగలే. काम कर्म अविद्या त्रिगुणे. काम कर्म अविद्या त्रिगुणे. काम कर्म अविद्या त्रिगुणे पंचभूतानि बलरीरे. पंचभूतानि बलरीरे. रक्तरेतु दुर्गंधि जंतु. रक्तरेतु दुर्गंधि जंतु. रक्तरेतु दुर्गंधि जंतु
నరకము తాని పరలీరే రక్తరేతు దుర్గంధి జంతు శరీరంలో రక్తరేతు దుర్గంధి జంతు నరకభూతాని నరకము మూత్రము నరకము తాని పరలీరే కనోబార్ గడి చాంగలే రక్తరేతు ఎర్ర రక్తము తెల్లది చీము రక్తరేతు దుర్గంధి జంతువులు వేరే ఉన్నాయట క్రిములు రక్తరేతు దుర్గంధి క్రిములన్నీ ఉన్నాయి అన్ని చోట్ల క్రిములు ఉన్నాయి కాసేపు మనం ముఖం కడుక్కోకపోతే శుద్ధంగా స్నానం చేస్తే చాలు ఏ క్రీమ్ వద్దు మనకు రక్తరేతు కామ కర్మ ఆవిద్య త్రిగుణి పంచభూతాని పరలీరే పంచభూతాని బరలీరే ఎంత పెట్టుకొని తిరుగుతున్నాం మనం మూత్రము పెట్టుకొని తిరుగుతున్నాం ఇంత నీళ్లు తాగుతాం భలే బాగా అరగంట సేపు మూత్రం అయిపోతుంది వాసన వచ్చేస్తుంది మళ్ళీ అదే విధంగా రాదు వస్తుందా మా ఊర్లో రాదు మీ ఊర్లో తెలియదు నాకు వస్తుందా అండి వస్తుందా చెప్పండి మూత్రము రక్త రేతు దుర్గంధి జంతు యప కామ కర్మ ఆవిద్య త్రిగుణి పంచభూతాని పరలీరే రక్తరేతు దుర్గంధి జంతు నరకము తాని పరలీరే కనోబా ఆమసే కాజిలే వాంగలి ఓన్లే షడ్వికార షడ్వైరి అది వేరే నాకు ఇష్టం ఈ నరకమూతాన్ని ఇదంతా ఏదో నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను పర్వాలేదు నాకు ఇది కాకోకుండా నాకు తెలియనటువంటి కొన్ని ఉన్నాయి అవి ఇచ్చావు మాయమైనటువంటి అవి తెలియవు షడ్వికార షడ్వైరి మిలని అది ఇచ్చావు నాకు షడ్వికారాలు ఇచ్చావు కామకర్మ ఏమో ఫోన్లే తప్పించుకున్నాను షడ్వికార షడ్వైరి మీరని షడ్వికారాలు ఇచ్చావు షడ్వికార షడ్వైరి తాపత్రయాని మిణలీరే ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక 3 తాపత్రయాలు మనకిచ్చాడు అబ్బో ఎంత కష్టమో మనకు షడ్వికారాలు మనకు 8 వికారాలు ఉన్నాయి మనకు తెలుసా ఊరికే ఉండం మనం వికారాలు ఆ వికారాలు అక్షన్ 1 2 3 చూసేది 4 ఎవరైనా డబ్బు తీస్తుంటే నువ్వెందుకు లెక్క పెడతావు చూసేది అన్నం ఎవరైనా తింటుంటే ఆకలో ఉంది అది తింటున్నాం నీది నువ్వు నాకయ్యా అక్కడ షడ్వికార షడ్వైరి వేసుకున్నప్పుడు గుడ్డలు వేసుకుంటారు అతృప్తి ఎక్కడ కొనుక్కుంది ఎప్పుడు తీసుకున్నావు సేల్లో నువ్వు కారు బాగుందే సెకండ్ హ్యాండా అన్నము నుంచి మొదలుకొని వస్త్రాల నుంచి మొదలుకొని వాహనాల నుంచి మొదలుకొని
ఇల్లు నుంచి మొదలుకొని, మొగుడు నుంచి మొదలుకొని, భార్య నుంచి మొదలుకొని, పిల్లల నుంచి మొదలుకొని షడ్వికారం అవుతున్నాం మనం. అవుతామా లేదా? లేదా? ఓ మీరంతా అంత సాత్వికులా అయితే? ఏమబ్బా నాకేం తెలుసు. ఓకే. షడ్వికార షడ్వైని మిణలి తాపత్రయాన్ని మిణలి రే. నవ అఠామి పరో నిగోలో, నవ అఠామి పర నిగేలో, చేతో అమాసి బిలలి రే. ऋषिमुनि ध्याता मुखी नाम घेता, ऋषिमुनि ध्याता मुखी नाम घेता, संदेह वृत्ति मिणली रे, संदेह वृत्ति मिणली रे, संदेह वृत्ति मिणली रे. పోన్లే, నాకు ఒక్కటి అర్థం కాదు. ఇంతవరకు తిట్టా నిన్ను, అడ్జస్ట్ చేసుకుందాంలే, ఎందుకు ఊరికే తిట్టడం? ఇచ్చేసావు నువ్వు అప్పుడే. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, నువ్వు వాపస్ తీసుకో. నాకు తెలుసు, నేను దీన్ని అనుభవించక తప్పదు. నా ఈ వికారాలు ఉన్నాయి, నా ఈ కర్మలు ఉన్నాయి, నా వాసనలు ఉన్నాయి, నాకు ఆకలి ఉంది, రక్తం ఉంది, రేతు ఉంది, దుర్గంధి, అన్నీ ఓకే, అన్నీ అనుభవిస్తాను. నాకు ఒక్కటి సందేహంగా ఉంది. ఏంటి? నిన్ను గురించి ఒక్కటే సందేహం ఉంది. విఠలా, ఓ వెంకటరమణ విఠలా, నాకు ఒక డౌట్ ఉంది. உங்க பத்தி ரொம்ப எனக்கு டவுட் இருக்கு. இதெல்லாம் எனக்கு கொடுத்தே, ஓகே, அவன் தின்னுட்டேன். இதெல்லாம் இந்த துர்கந்தி கொடுத்தே, சஞ்சலம் கொடுத்தே, எல்லாம் நீ கொடுத்தே, ஓகே ஓகே ஒத்தின்னுட்டேன். ஆனா ஒரு டவுட் எனக்கு இருக்கு, அதை நான் கேட்டுடுவேன். சுவாமி ஒண்ணுமே நினைக்க வேண்டாம், கேட்டுடுவேன். ஏன்னா நான் மனசுல ரொம்ப நாளா எனக்கு டவுட் இருக்கு. இந்த டவுட் எப்படி போக முடியும் எனக்கு? ये भगवान, मेरा लिए एक संदेह है हमेशा, मेरा संदेह निवृत्ति आप करना है. कोई बात नहीं, आप दिया है, इसी कर्म का विचार दिया है, कोई बात नहीं, ओके, वी आर वेरी गुड फ्रेंड्स. अब तू मुझे लिए बहुत स्नेह भाव से है, मैं भी ऐसा है तुम्हारा लिए, कोई बात नहीं, अब दिया है. तुम्हारा कितनी सौंदर्य का है या कितनी गुण का है, शुरू से मैं आपके में गाली दिया, एक गुण मुझके दे डाल, एक गुण, अच्छी गुण एक, स्वामी कोई बात नहीं, तू दिया नहीं है, तू दिया है, ये कर्म दिया है, कोई बात नहीं. आप मेरे लिए बहुत स्नेह है. अच्छा, I will agree to you what you given this karma in my body. You told so many things about in my body. Everything, all the bad. Okay, you given, what to do? I will experience this body, these bad qualities, mind quality, and also my sense organs also qualities you given. Okay, I agree. Beginning I am disappointed about you, because you have so many good qualities. Bhagavad Gita complete says your good qualities. Thousands of qualities for you. Give me one good quality. No problem. We good friendship. Okay, I will experience for what you given to this karma. I will experience. I will pass. Okay. But one thing I have doubt to you.
ఓ కృష్ణ, ఓ కానా, ఓ కన్నయ్య, ఏ భగవాన్, వెంకటరమణ, విఠల, ఐ అగ్రి, నేను అగ్రి చేస్తున్నాను స్వామి. పోన్లే, నేను ఏమి చెప్పను, తప్పైంది, నేను చెప్పిందంతా తప్పైపోయింది. నువ్వు ఇచ్చిందంతా ఈ క్వాలిటీలు ఇచ్చావు, నిజమే. నీ గుణం నాకెందుకు ఇస్తావు పని లేక? నేను జీవం పోయేవాడిని కదా, నేను పుట్టాను చస్తాను కదా, నాకు సర్కిల్ ఉంది కదా నాకు, అందుకని ఇవన్నీ ఇచ్చావు. ఎందుకంటే నాకు కామం కదా ఎక్కువ, ఆ కామాని కోసం ఇవన్నీ ఇచ్చావు. మహాత్ములు ఉన్నారే హిమాలయాలు, వాళ్ళకెవరికి ఇవ్వలేదే నువ్వు, ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. కొంతమందికి మహాత్ములకి ఇవ్వలేదే నువ్వు, వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు? ఋషిముని ధ్యాత ముఖినామ గేత, ఋషిముని ధ్యాత ముఖినామ గేత. நாங்க 2 பேரும் சண்டை போடுறது வேண்டாம், ஏன்னா சண்டை போடுறது வேண்டாம். நான் 2 பேர் ராஜி ஆயிடுமா, காம்ப்ரமைஸ், we have compromise, okay? ஏதோ கொஞ்சம் பேர் நான் திட்டேன், உங்க எல்லாம் என்ன குணம் எல்லாம் நீயே எட்டு எல்லாரும் ஒண்ணுங்க, எனக்கு ஒன்று குணம் கொடுத்தில்ல அப்படி நினைச்சேன். போகட்டும், ஓகே, எனக்கு இந்த குணம் கொடுத்திருக்கே, பரவாயில்ல, போகும், நான் அனுபவிக்கிறேன். ஆனா எனக்கு ஒரு சந்தேகம் இருக்கு, அது எப்படி நான் அந்த சந்தேகம் தீர்க்கலாம்? என்னன்னா, ऋषिमुनि ध्याता मुखी नाम घेता, அவங்களுக்கு ஒன்றும் வேண்டியதில்லை, ரிஷிகளுக்கு அவங்களுக்கு ஒன்றும் வேண்டியதே இல்லை. அவங்களெல்லாம் உங்க பத்தி தெரியும் ரொம்ப, அவங்களுக்கு ஜீவாத்மா பரமாத்மா பத்தி கூட தெரியும். ஆர் வெரி ஹாப்பி. அவன் ஏன் பஜிக்கிறான், அதுதான் எனக்கு ஒரு சமஸ்யா இருக்கு. எனக்கு அவங்களை எதுக்கு பஜிக்கிறா, நான் என்ன பண்ணணும் நான் சொல்லு, அவங்களை எதுக்கு பஜிக்கிறா? There was something far in your energy that is secret. You hidden that secret. Please grant me that secret. What is that secret? ऋषिमुनि ध्याता அவங்களெல்லாம் பிரார்த்தனை பண்றா, முக்கி நாம கேத்தா, அவன் பஜனை கூட பண்றாவா, நான் பார்த்திருக்கு. அவங்கள டான்ஸ் பண்ணி பஜனை பண்றா, வேண்டியதில்லை அவங்களுக்கு. They got everything already. They fulfilled their samsara, their life. But still they have your bhajan. Why? ऋषिमुनि ध्याता मुखी नाम घेता, ऋषिमुनि ध्याता मुखी नाम घेता, संदेह वृत्ति मिणली रे, संदेह वृत्ति मिणली रे, कनोबा तुझी गोगड़ी विठ्ठल 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 कानोबा లాస్ట్ లో ఏం చెప్తున్నారంటే, ఋషిముని ధ్యాత ముఖి నామ ఘేత, సందేహ వృత్తి మిణలి రే, ఋషిముని ధ్యాత ముఖి నామ ఘేత, సందేహ వృత్తి మిణలి రే, బాప రుక్మా దేవర విఠ్ఠలే,
ಬಾಪರುಕುಮಾ ದೇವರ ವಿಟ್ಟ ಬಾಪಾರುಕುಮಾ ದೇವರ ವಿಟ್ಟಲ ಬಾಪಾರುಕುಮಾ ದೇವರ ವಿಟ್ಟ ತತ್ವದ ವೃತ್ತಿ తత్వద వృత్తి వినలీరే. ఋషి మునులు నేను ధ్యానం చేస్తున్నారు. నాకు ఎందుకో సందేహం, వాళ్ళకి ఏమి వద్దు, నేను చేస్తున్నానంటే నాకేదో ఉంది. నాకు పిల్లలు కావాలా, మేకలు కావాలా, ఎద్దులు కావాలా, ఏదో ప్రాబ్లము, అప్పులు కావాలా, మరి ఏది కావాలా, ఇది కావాలా, వీసాలు కావాలా. నా కర్మ, నా భార్య సరిపోవాలా, ఇంకా ఇప్పుడు 2 ఆడపిల్లలు పుట్టారు, 3వది మగపిల్ల పుడితే బాగుండు. ఇది ఏంటో కర్మ, నాకు నా కర్మ. పోని నేను ఇట్లా వేడుకుంటున్నాను, కానీ వాళ్ళకి ఏమి అక్కర్లేదు, స్వామీజీకి ఏమి అక్కర్లేదు. స్వామీజీ భజన చేస్తాను కూర్చొని. ஏன்னா சுவாமிஜி கூட பஜனை பண்றா, அவங்க ஒன்றும் வேண்டியதில்லை. அவங்களுக்கு ஹிமாலயத்தில் ஒன்றும் வேண்டியதில்லை. அவங்கள அப்படியே ஒரு பிச்சைக்காரன் மாதிரியே பஜனை பண்றா, விட்டலா 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 விட்டலா. சாப்பிட்றது இல்லை, தூங்குறது இல்லை, ஆனா பண்றா. స్వామి అంద వృత్తి ఎనకు కొడుతుడు, ఆ వృత్తి నాకు ఇవ్వవా, అది చాలు నాకు. మన ఇద్దరు రాజీ అయిపోదాం. నేను చెప్పినంత తప్పు అయిపోయింది, తప్పు ఒప్పుకున్నా నేను. నాకొక్కటి ఇవ్వవా. మహాత్ములు నిన్ను గురించి సంతోషపడుతున్నారు. மகான்கள் உங்க கொடுத்து ரொம்ப சந்தோஷமா பஜனை பண்றா, வேண்டியதில்லை அவங்களுக்கு. அது என்ன விருத்தி? அது பாப்பருக்குமா தெய்வர விட்டல தத்வதி விருத்தி. எனக்கு అది కొడు, నాకు ఇవ్వు. మా కాంప్రమైజ్ ఇది ఒకటే చాలు. వాళ్ళ తీసి నాకు ఏమని చెప్పలే. వాళ్ళ వృత్తి ఏముందో, వాళ్ళ స్వభావం ఏముందో నాకు ఇవ్వవా. నీ గుణం నాకు వద్దయా, వీళ్ళంతా గుణం ఉందే అది ఇవ్వు. అది దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం విగ్రహం అనుకోకూడదు. ప్రాణము, దాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేశాం. రేపటి నుంచి స్వామి అనుగ్రహిస్తున్నాడు, ఈరోజే అనుగ్రహిస్తాడు, అది కాదు, శాస్త్ర ప్రకారంగా పెడుతున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం కాయేన सर्वदेवता स्वरूप श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुनाथ महाराज की जय। दत्तनाथ प्रभु श्री स्वामी जी की जय। कल्याण वेंकटरमण स्वामी गोविंदा गोविंदा।